నిన్న గువాహతి వేదికగా జరిగిన పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఒక ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గెలిచింది. ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ చూస్తే ఎటువంటి చేంజెస్ అయితే జరగలేదు. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. వాళ్ళు అనుకున్నంత మంచి స్టార్ట్ అయితే బ్యాటింగ్ లో రాణించలేకపోయారు. అలానే రాజస్థాన్ రాయల్స్ కు బిగ్ వికెట్ అయిన యశస్వి జైస్వాల్ మొదటి ఓవర్లోనే అవుట్ కావడం ఇది చాలా పెద్ద నిరాశ. అందువల్లనే పవర్ ప్లే లో కూడా ఎక్కువ రన్లు అయితే రాలేదు. దీన్ని బట్టి చూస్తుంటే జోష్ బట్లర్ లోటు అయితే కనిపిస్తుంది ఈ టీంలో. ఆ తర్వాత వచ్చిన సంజు శాంసన్ మరియు క్యాట్మోర్ మాత్రం బాల్ని మిడిల్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఎంతలా అంటే వీళ్ళ పవర్ ప్లే మొత్తం స్కోర్ వచ్చేసి కేవలం 38 రన్లే. ఇది మాత్రం అన్లైక్ రాజస్థాన్ టీం. ఇక పవర్ ప్లే ముగిసిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ తరపు నుంచి ఒక్క బ్యాటర్ తప్పక ఏ ఒక్క బ్యాటర్ కూడా నిలబడడానికి ట్రై చేయలేదు. ఇంటెంట్ మాత్రం మంచిదే, కానీ పిచ్ స్లోగా ఉన్నప్పుడు కొంచెం టైం తీసుకొని బ్యాటింగ్ చేస్తే బాగుండేది. 7 to 15 ఓవర్స్ మధ్యలో రాజస్థాన్ రాయల్స్ ఏకంగా 5 వికెట్లు కోల్పోయారు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ చాలా వీక్ గా ఉన్నారు. ఎక్సెప్ట్ రియాన్ పరాగ్. రియాన్ పరాగ్ అయితే ఒక అద్భుతమైన నాక్ ఆడాడు. టీం అంత కష్టాల్లో ఉన్నప్పుడు 34 బాళ్లలో 48 రన్లు కొట్టి అందులో 6 4లు 141 స్ట్రైక్ రేట్ తో చాలా మంచిగా ఆడాడు. సపోర్టివ్ రోల్ గా ప్లే చేసిన అశ్విన్ తో మంచి పార్ట్నర్షిప్ ని కూడా నెలకొల్పాడు. కేవలం 34 బాలల్లో 50 రన్ల పార్ట్నర్షిప్ ని కూడా నెలకొల్పగలిగాడు రియాన్ పరాగ్. ఇక రవిచంద్రన్ అశ్విన్ కూడా చాలా బాగా ఆడాడు. అతడు ఆడిన కేవలం 99 బాళ్లలో 28 రన్లు కొట్టి అందులో 3 4లు 1 సిక్సర్లు. ఎస్పెషల్లీ రాహుల్ చహర్ అయితే చాలా బిగ్ హిట్టింగ్ చేశాడు. అతడు వేసిన 12th ఓవర్ అయితే ఏకంగా 17 రన్లు రాబట్టగలిగాడు రవిచంద్రన్ అశ్విన్. రాజస్థాన్ రాయల్స్ తరపు నుంచి వీరిద్దరూ తప్పితే ఇంకా ఎవరు చెప్పుకోదగ్గ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఎవరు అందించలేదు. అట్లీస్ట్ ఒకవైపు స్టాండింగ్ కూడా చేయలేదు. ప్రతి ఒక్కరు హిట్ అండ్ త్రో అన్నట్లే ఆడారు బ్యాటింగ్. ఎస్పెషల్లీ రాజస్థాన్ రాయల్స్కి అయితే ఈ సెకండ్ హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్ అయితే వాళ్ళకి కలిసి రావడం లేదు. ఈ ఓటమి అయితే వాళ్ళకి ఏకంగా వరుసగా 4వ ఓటమి. ఇక పంజాబ్ కింగ్స్ బౌలింగ్ విషయానికి వస్తే కెప్టెన్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అన్నట్లే శ్యామ్ కరుణ్ ఇనీషియల్గా బౌలింగ్ తీసుకొని ఫస్ట్ ఓవర్లోనే వికెట్ అందించాడు. అలానే ఎకానమీ కూడా చాలా లోగా మెయింటైన్ చేసి రన్స్ కూడా చాలా తక్కువ ఇచ్చాడు. 2 ఇంపార్టెంట్ వికెట్లు తీసి కెప్టెన్ ఎలా టీంని లీడ్ చేయాలనో చేసి చూపించాడు శ్యామ్ కరుణ్. అలానే శ్యామ్ కరుణ్తో పాటు హర్షదీప్ సింగ్ కూడా వేసిన 4 ఓవర్లలో 31 రన్లు ఇచ్చి 1 వికెట్ తీశాడు. హర్షల్ పటేల్ కూడా మళ్ళీ పర్పుల్ పటేల్గా మారిపోయాడు. 4 ఓవర్లలో 2 వికెట్లు అందించి 28 రన్లు ఇచ్చాడు. రాహుల్ చహల్ కూడా 4 ఓవర్లలో 2 వికెట్లు తీశాడు. ఇతడు వేసిన బౌలింగ్ అయితే అద్భుతంగా వేశాడు, కానీ ఎక్సెప్ట్ ఆ 12th ఓవర్. 144 రన్లతో చేసింగ్కి దిగిన పంజాబ్ కింగ్స్కి ఎలా అయితే రాజస్థాన్ రాయల్స్కి మొదటి ఓవర్లో వికెట్ పడిందో సేమ్ అలానే పంజాబ్ కింగ్స్ కూడా మొదటి ఓవర్లోనే ట్రెంట్ బౌల్ట్ స్ట్రైక్ చేసేశాడు. ప్రభ్సింమ్రన్ సింగ్ అవుట్ అయిన తర్వాత వచ్చిన రైలీ ఉరిజో మరియు జారీ బెరిస్టో వీళ్ళిద్దరూ కలిపి ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. 23 బాలల్లో 30 రన్లు. కానీ ఇది తక్కువ రన్లు అయినా కూడా పవర్ ప్లేలలో వికెట్లు పడిపోకుండా మరియు ఆదుకున్నారు. రైలీ రూయిస్ అవుట్ అయిన తర్వాత వచ్చిన శశాంక్ సింగ్ మాత్రం మొదటి బాలే అవుట్ అయిపోయాడు. పంజాబ్ కింగ్స్ అయితే పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయారు. ఆ తర్వాత అయితే అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు శ్యామ్ కరుణ్ వచ్చి అతడు స్టడీగా నిలబడి 41 బాళ్లలో 63 రన్లు కొట్టాడు. అందులో 5 4లు 3 సిక్సర్లు. స్ట్రైక్ రేట్ కూడా చాలా మంచిగా మెయింటైన్ చేశాడు, 153. ఆ తర్వాత శ్యామ్ కరుణ్ జితేష్ శర్మతో కలిసి ఒక 46 బాళ్లలో 63 రన్ల పార్ట్నర్షిప్ని నెలకొల్పాడు. ఈ పార్ట్నర్షిప్పే మ్యాచ్ గెలవడానికి చాలా తోడ్పడింది. ఆ తర్వాత వచ్చిన అశుతోష్ శర్మతో ఒక చిన్న క్యామియో పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పాడు. కేవలం 19 బాళ్లలో 34 రన్లు కొట్టాడు. జితేష్ శర్మ బ్యాటింగ్ విషయానికి వస్తే వికెట్లు పడి స్లోగా పిచ్ ఉన్నప్పుడు జితేష్ శర్మ అతడి న్యాచురల్ అగ్రెసివ్ ఇంటెంట్తో కాకుండా ఒక స్లో ఇన్నింగ్స్ ఆడి 20 బాళ్లలో 20 రన్లు కొట్టాడు. ఇది చాలా ఇంపార్టెంట్ ఒక బ్యాటర్కి. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ విషయానికి వస్తే అంత టాప్ నాచ్లో అయితే కనపడలేదు. ఇనీషియల్ స్టేజ్లో ఎంత మంచి ఫామ్లో ఉన్నారో అంత మంచి ఫామ్ అయితే కనపరచలేకపోయారు రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ అటాక్. ఎనీవే ట్రెంట్ బౌల్ట్ అయితే మొదటి ఓవర్లో వికెట్ తీశాడు, కానీ ఆ తర్వాత ఆవేష్ ఖాన్ కూడా 2 వికెట్లు పవర్ ప్లేలోనే తీశారు. కానీ మిడిల్ ఓవర్లో వీళ్ళ స్పిన్నర్లు మాత్రం మరోసారి ఫెయిర్ అయిపోయారు. ఆఫ్ కోర్స్ యజ్వేంద్ర చాహల్ అయితే 2 వికెట్లు తీసి పెట్టాడు, కానీ అతడికి సపోర్టింగ్ రోల్ ప్లే చేయబోయే అశ్విన్ మాత్రం
ఎకనామికల్గా కూడా బౌలింగ్ వేయలేదు. ఇంత చిన్న స్కోర్ డిఫెండ్ చేసేటప్పుడు మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ అనేవాళ్ళు వికెట్లు అయితే డెఫినెట్లీ అందించాలి, లేదంటే టీం అయితే ఇలానే కష్టాల్లో పడిపోతుంది. మెయిన్లీ సందీప్ శర్మ అయితే ఈ మ్యాచ్లో ఒక్క వికెట్ కూడా తీయలేదు, అలానే రన్స్ కూడా లీక్ చేసేసాడు. అందువల్లనే రాజస్థాన్ రాయల్స్ ఓడిపోతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.